guys, welcome back to my channel. This is Hyndavi Rao. Here's day 1 vlog. Hey! So, ఈ వీడియోలో నేను ఏం చూపించబోతున్నాను ఎండింగ్ వరకు చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అండ్ గైస్, మీరు ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా? ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి గైస్. మేము హోటల్ని విత్ బ్రేక్ఫాస్ట్తో బుక్ చేసుకున్నాము అండ్ క్వాలిటీ చాలా బాగుంది. ఇప్పటికిప్పుడు మంచిగా శానిటైజ్ చేస్తున్నారు అండ్ ఫుడ్ అన్లిమిటెడ్ అనమాట. హే గైస్, మేము ఇప్పుడే బైక్ రెంట్కి తీసుకున్నాం అనమాట, రెంటల్కి. సింక్ బీచ్ అనమాట. సేమ్ అన్నీ ఒకేలా ఉంటాయి. అండ్ మనం ఇలా వెళ్తూ ఉంటే ఇటు సైడ్ మనకు అన్నీ వస్తాయి అనమాట. కండోలిం బీచ్ అన్నీ ఇటువైపే వస్తాయి అనమాట. బాగా బీచ్ అన్నీ నడుచుకుంటే వెళ్ళిపోతే ఇంక అన్నీ ఉంటాయి అనమాట. బీచెస్ అన్నీ ఇటువైపే ఉంటాయి. ఇక్కడ రిసార్ట్స్ అండ్ హోటల్స్ ఉన్నాయి. తాజ్ రెస్టారెంట్ అన్నమాట, తాజ్ రిసార్ట్స్ అనమాట. మనకి అక్కడ అంబ్రిల్లాస్ వేస్తున్నాయి కదా, ఇక్కడ కనిపిస్తున్నాయి కదా మీకు. ఈ అంబ్రిల్లాస్ వేస్తున్నాయి కదా, అక్కడ ఏంటంటే మనకి బెడ్స్ ఉంటాయి అనమాట. సో రెస్ట్ తీసుకోవచ్చు. ఒక బెడ్ 200 రూపీస్ అని. సో ఇది సింక్ బీచ్ అనమాట. సో ఒక్కొక్కటి 1 by 1 అన్నీ చూద్దాం.
అనమాట. నైట్ కండలిం బీచ్ చాలా బాగుంటుంది. ఇక్కడ ఈ కండలిం బీచ్ లో మనకి నైట్ రిసార్ట్స్ ఉంటాయి అనమాట. క్యాండిల్ లైట్ డిన్నర్ ఉంటుంది, రెస్టారెంట్స్ ఉంటాయి అనమాట, స్నాక్స్ ఉంటాయి. సో మనం ఫుల్ గా ఎంజాయ్ చేయొచ్చు. సో ఒకసారి అక్కడ చూస్తే మీకు ఒకసారి కనిపిస్తుంది. సో ఇక్కడ మనకి ఏంటంటే చైర్స్ వేసేసి మనకి ఇక్కడ క్యాండిల్స్ కూడా అరేంజ్ చేస్తారనమాట. అండ్ మనకి ఇక్కడ ఫోకస్ లైట్స్ కూడా ఉన్నాయి. బీచ్లో చూస్తే మీకు బీచ్లో ఫోకస్ లైట్స్ కూడా స్పెషల్ అట్రాక్షన్ అనమాట. సో కండలిం బీచ్లోనే ఉంటుంది అనమాట ఇదంతా కూడా. అండ్ స్ట్రైట్కి వెళ్ళిపోతే మనకు అన్ని బీచెస్కి అనమాట. సో వెళ్తూ ఉంటే బీచ్ ఉంటూనే ఉంటుంది అనమాట. ఇక్కడ అంతా చాలా మంది వాకింగ్ కూడా చేస్తారు. అయితే సూపర్ వస్తుంది, చూస్తున్నారు కదా, చాలా పెద్ద పెద్దవి వస్తున్నాయి. చాలా బాగుంది, అయితే థ్రిల్లింగ్గా ఉంది నైట్ టైము. సో మీరు ఈసారి కనుక గోవా వస్తే కండలిం బీచ్ కన్ఫర్మ్గా విజిట్ చేయండి. చాలా చాలా బాగుంది.